Good morning, friends. So today we discuss the topic is model. So what is a model? So how it is used? Today we will discuss on that. Okay. Okay. What is a model? Model అంటే ఏంటి? సో మాడ్యూల్ ని ఎలా యూజ్ చేస్తారు? సో ఏ విధంగా పైథాన్ లో అనేది? సో ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్ కి డెఫినేషన్ చూద్దామండి. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అని అంటే group of classes and functions members nothing but variables. Okay, members is nothing but variables into a single unit. Okay, okay. మాడ్యూల్ అంటే ఏం లేదంటే గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ మాడ్యూల్ అని అంటాం. ఓకేనా? సో ఇన్ జనరల్, okay, in general python file python all file python all files act as a module అండి. ఓకే, సో ప్రతి ఒక్క ఫైల్ ని పైథాన్ అనేది ఏ విధంగా ట్రీట్ చేస్తుందని అంటే ఒక మాడ్యూల్ గా ట్రీట్ చేస్తుంది. ఓకే, ప్రతి ఒక్క ఫైల్ అంటే మనం చేసే ప్రతి ఫైల్ అనేది సో అందులో క్లాసెస్ రాసుకుంటాం, ఫంక్షన్స్ రాసుకుంటాం, వేరియబుల్స్ రాసుకుంటాం, ట్రీటెడ్ యాజ్ మాడ్యూల్. ఓకే, సో మాడ్యూల్ అంటే ఏంటి లేదండి, ఒక్క నిమిషం. ఓకే, ఇది మాడ్యూల్ అని అనుకుంటే సో ఇవి సమ్ ఫంక్షన్స్ అండి. ఓకే, ఈ సమ్ ఫంక్షన్స్. ఓకే, ఈ సమ్ ఫంక్షన్స్. సో ఏ బి సి ఈ వేరియబుల్స్ అండి. సో ఒక క్లాస్ ఉందండి, ఆ క్లాస్ ఇదని అనుకోండి. ఓకే, ఇది క్లాస్. ఓకే, ఇదేంటంటే మెథడ్స్. ఓకే, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఇవి ఏంటి అంటే వేరియబుల్స్. ఓకే, ఇవన్నీ ఏంటి అని అంటే వేరియబుల్స్. సో ఇవన్నీ కలిపి ఒక సింగిల్ యూనిట్ గా మనం చేసాం కదండి. ఓకే, సింగిల్ యూనిట్ గా మనం ట్రీట్ చేసాం. సింగిల్ యూనిట్ గా ఒక పేరు పెడితే దాన్ని ఏమంటారంటే ఆ ఫైల్ ఏమంటాము అంటే సో మాడ్యూల్ అంటాం. ఓకే, ఏమంటాము మాడ్యూల్ అంటాం. ఓకే, సో మాడ్యూల్ ఏముంటాయంటే మెథడ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి ఒక సింగిల్ ఫైల్లో స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము అని అంటే మాడ్యూల్ అంటాం. ఓకే, ఓకే. ఈ మాడ్యూల్ వల్ల ఏంటి యూజ్ సార్? ఏంటి యూజ్? సో ఎక్కడ మనం యూజ్ చేస్తాము? ఎందుకు ఇవి అని అంటే చూడండి, నేనేం చెప్పాను. సో ఇదొక మాడ్యూల్. సో ఒక మాడ్యూల్ అని అనుకోండి, M1 మాడ్యూల్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏఏయో రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏఏయో రాసుకున్నాను అంటే ఒక క్లాస్ డిక్లేర్ చేశాను, మెంబర్స్ రాసుకున్నాను, వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు ఇంకొక ఫైల్, కరెంట్ ఫైల్. ఇదేంటంటే కరెంట్ నేను వర్క్ చేస్తున్నాను అన్నమాట. సో ఏదైతే కరెంట్ వర్క్ చేస్తున్నానో ఆ ఫైల్‌లోకి ఈ మెంబర్స్ అనేది నేను యాక్సెస్ చేసుకోవాలి. ఓకే,
ఆల్రెడీ ఈ మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఆ మాడ్యూల్ అనేది చేసిన ఏదైతే ఫైల్స్ ఉన్నాయో, అవి నేను కరెంట్ వర్కింగ్ చేసే ఫైల్‌లోకి ఇవనేది యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏదైతే ఉందో దీన్నే మాడ్యూల్ అంటారు. ఓకే. ఓకే. ఇక్కడ ఏదైతే మెంబర్స్ ఉన్నాయి, ఈ మెంబర్స్ నాకు ఇక్కడ కావాల. ఏది నేను కరెంట్ వర్కింగ్ చేస్తున్నా. అంటే ఈడ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను నేను. ఈ ప్రెజెంట్ వర్క్ చేసే దాంట్లోకి ఆల్రెడీ ప్రీవియస్ డిక్లేర్ చేసిన ఏదైతే ఫైల్స్‌లో ఉన్న మెంబర్స్, ఆర్ క్లాసెస్, ఆర్ ఫంక్షన్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి అనంటే, సో, ఇదేంటి అనంటే ఒక మోడల్‌గా క్రియేట్ చేయాలన్నమాట. సో, ఒక మోడల్. మోడల్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏ ఫైల్‌తో ఎక్స్‌టెన్షన్ నేమ్ ఏం చేస్తామంటే పీవై. నథింగ్ యాస్ ఫైల్. ఓకే. నార్మల్ ఫైల్. నార్మల్ ఫైల్‌తో డిక్లేర్ చేస్తామన్నమాట. సో, ఇది ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే విత్ యూజింగ్ ఆఫ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఇంపోర్ట్. ఓకే. ఇంపోర్ట్ కీవర్డ్ ఒకటుందండి. సో, ఆ ఇంపోర్ట్ కీవర్డ్ కీ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, సో, ఇక్కడ ఏదైతే మనం రాసుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి కాల్ చేసుకుంటాం. ఓకే. కాల్ చేసుకొని తెచ్చుకుంటాం. ఇంపోర్ట్ ఈస్ నథింగ్ బట్ సో, grant a permission to access M1 methods or classes and variables. సో, ఒక ఇంపోర్ట్ ఏం చేస్తుందంటే పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడ నుండి M1 మాడ్యూల్‌లోంచి సో, నేను కరెంట్ వర్కింగ్ ఏదైతే ఏరియా ఉందో, ఆ ఏరియాలకి ఈ ఫైల్స్ గాని, ఈ క్లాసెస్ గాని, ఇవి గాని యాక్సెస్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చేది ఏంటి అనంటే ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ M1 అనేది ఏదైతే ఉందో, ఆ M1 మాడ్యూల్‌ని నేను ఇక్కడికి కరెంట్ వర్కింగ్ ఫైల్‌లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుంటున్నా అంటే యాక్సెస్ చేసుకుంటాను అని మీనింగ్. ఓకే. సో, అది ఎలా? ఏ విధంగా? సో, అనంటే ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశానండి. ఆ ఫైల్ ఏంటి అనంటే ఒకసారి చూడండి. సో, ఇది వదిలేయండి. ఓకే. ఇది వదిలేసేసి. ఇక్కడ నేనేం చేశానంటే ఇది కూడా తీసేసాను. ఓకే. సో, ఇక్కడ నేనేం చేశాను అనంటే ఫ్రమ్ రమణ అనే ఇది రమణ అనేది ఏంటి అనంటే సో, ఏదైతే మాడ్యూల్ యొక్క నేమ్ అండి. ఓకే. మాడ్యూల్ నేమ్. ఓకే. మాడ్యూల్ నేమ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యూల్ నేను ఏ విధంగా క్రియేట్ చేశానంటే రమణ అనే పేరుతో మాడ్యూల్ క్రియేట్ చేశాను. సో, ఏం చేశానంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసి రాస్తున్నాను. సో, ఇది ఎక్కడుంది అనంటే పైథాన్ అనే ఫోల్డర్‌లో ఈ టెస్ట్ ఫైల్ అనేది ఉంది. పైథాన్ అనే దాంట్లో ఉంది. సో, ఓకే. ఇక్కడ ఏం డిక్లేర్ చేశాను? ఎలా అక్కడుండే మెథడ్స్ అనేది ఇక్కడ యాక్సెస్ చేసుకుంటుందో ఒక్కసారి చూద్దాం. ఇది నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నా అర్థం కాకుండా ఉందా ఏమన్నా? సో, రమణ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో, అందులో వేరియబుల్‌లో రాండమ్‌గా అంటే రన్ టైమ్‌లో ఒక వాల్యూ అనేది ఒక నేమ్ అనేది ఇవ్వాల. సో, ఇస్తే అది ఎక్కడికి పాస్ చేస్తున్నాను? M1 అనే ఫంక్షన్‌లకి ఈ రమణ అనే సారీ ఈ ఈ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తున్నాను. అలాగే M2 అనే మెథడ్‌లకి నేను ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. సో, రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? ఇది ఏ విధంగా యాక్సెస్ చేశాము అనేది ఒక్కసారి తెలుసుకుందాం. నో ప్రాబ్లమ్. సో, సేవ్ చేశాను. ఒక్కసారి. ఓకే. ఓకే. ఆల్రెడీ పైథాన్ అనే ఫోల్డర్‌లో ఉంది. సో, నేను ఒక్కసారి రన్ చేస్తున్నాను. py test.py ఓకే. రన్ చేశాను. ఓకే. ఏం అడిగిందంటే ఎంటర్ ఏ నేమ్ అడిగింది. ఓకే. నేనేమి ఇస్తున్నానంటే అంకాలయ్య ఇచ్చాను. ఓకే. అంకాలయ్య నేను ఎప్పుడైతే ఇచ్చానో ఎంటర్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్. సో, ఏమని వచ్చింది? ఒక్కసారి చూడండి. ఓకే. అంకాలయ్య గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ బీట్స్ ఆర్ నాకౌట్ అండ్ కేఎఫ్. అండ్ అంకాలయ్య గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ సిల్క్ స్మిత అండ్ జయమాలిని. ఓకే. ఇది వచ్చింది. ఓకే. ఇది నేను ఏం చేశాను ఇక్కడ కోడింగ్ అనేది ఓన్లీ ఎంటర్ ఏ నేమ్ అని ఇచ్చాను. ఒక మెథడ్స్‌లోకి ఇలా పెట్టాను. సో, ఇలా పెడితే ఈ రమణ అనే ఏదైతే మాడ్యూల్‌లోకి వెళ్ళి
అక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్స్ యాక్సెస్ చేసింది. యాక్సెస్ చేసి ఇలా చూపించింది. ఒకసారి ఇదే ఫైలు మనం మనం నార్మల్‌గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. చూడండి. సో, ఫస్ట్ నుంచి క్రియేట్ చేద్దామండి. నో ప్రాబ్లమ్. ఎలా అనేది ఒక్కసారి చూద్దాం. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఫైల్‌లోకి వెళ్తున్నాను. ఒక్కసారి పైథాన్ అనే ఫైల్ తీసుకున్నాను. సో, ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక మాడ్యూల్ ఏ విధంగా క్రియేట్ చేయాలా? ఎలా క్రియేట్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సమ్ ఎక్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడేంటి అంటే 999, 888 అని పెట్టాను. ఓకే. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతోనే రామ్ అని పెట్టేసి సో, ఇక్కడేం పెట్టానంటే సమ్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేశాను. ఓకే. నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. ఓకే. డిక్లేర్ యాస్ ఎ ఫంక్షన్. సో, ఐ వాంట్ టు డిక్లేర్ యాస్ ఎ ఫంక్షన్. దీంట్లో ఏం చేస్తున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి సో, ఏ ఏం రాయాలి అని అనుకుంటున్నానంటే హ్మ్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఏ దిస్ ఈస్ ఏ మాడ్యూల్. మాడ్యూల్ క్లాస్. ఓకే. ఓకే. ఇది డిక్లేర్ చేశాను. ఓకే. తర్వాత ఏం చేశానంటే ఒక క్లాస్ అనేది రాశాను. సో, క్లాస్ ఏ. సో, దీంట్లో నేను ఎలాంటిది డిక్లేర్ చేయలేదు. ఓన్లీ పాస్ అని పెట్టాను. సో, ఇక్కడ ఏం చేశాను వేరియబుల్ డిక్లేర్ చేశాను. అండ్ రాము అనే మెథడ్ డిక్లేర్ చేశాను. మెథడ్‌లో ఏయో కొన్ని స్టేట్మెంట్స్ అనేది రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ రాసుకున్నాను. నో ప్రాబ్లమ్. సో, నో ప్రాబ్లమ్. ఓకే. నేను 2 మ్యాటర్స్ 2 స్టేట్మెంట్స్ అనే విధంగా రాసుకున్నాను. ఓకే. ఈ 2 స్టేట్మెంట్స్ ఎప్పుడైతే నేను ఇది కాల్ చేస్తున్నానో లాంటివి తీసేసాను. ఓకే. తీసేసాను. ఓకే. ఎప్పుడైతే నేను ఇది పాస్ చేశానో నాకేం కావాలా? ఇక్కడ ఇది రావాలా. సో, నేను ఎప్పుడైతే ఎక్స్ అనే వేరియబుల్ యాక్సెస్ చేసుకుంటానో ఆటోమేటిక్‌గా ఇది రావాలి. సో, ఈ ఫైల్ ఏ విధంగా సేవ్ చేస్తున్నాను అనంటే సో, చూడండి దీంట్లోకి వెళ్లి సో ఇక్కడ డి డ్రైవ్‌లో పైథాన్ అనే ఫోల్డర్‌లో నేను సేవ్ చేస్తున్నానండి. ఆ సేవింగ్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. సో, ఏ ఫైల్‌తో సేవ్ చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్. ఓకే. దిస్ ఈస్ ఎ మాడ్యూల్. మాడ్యూల్.py. ఓకే. మాడ్యూల్.py అనే పేరుతో సేవ్ చేశాను. ఓకే. సేవ్ చేశాను. ఇక్కడ ఉండేటియన్నీ నాకేం గావాలా? ఇక్కడ ఏదైతే ఉందో అది నాకు ఈ టెస్ట్.py అనే ఇది మాడ్యూల్ క్రియేట్ చేశానండి. ఈ మాడ్యూల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే ఫైల్స్ ఇదంతా ఒక మాడ్యూల్ అండి. ఓకే. ఒక సారీ. ఇదంతా ఒక మాడ్యూల్ అండి. ఈ మాడ్యూల్‌కి పేరేం పెట్టాను? మాడ్యూల్.py అని పెట్టాను. ఓకే. మాడ్యూల్.py అని పెట్టాను. సో, నేను వేరే ఫైల్ ఓపెన్ చేస్తున్నానండి. ఆ ఫైల్ ఏంటి అనంటే టెస్ట్.py అని అనుకోండి. ఓకే. టెస్ట్.py ఓకే. అనే ఫైల్ ఓపెన్ చేశాను. నాకు ఏం కావాలి అనంటే ఇక్కడ, ఇక్కడ ఏదైతే ఎక్స్ వేరియబుల్ ఉందో ఆ ఎక్స్ వేరియబుల్ నాకు ఇందులోకి రావాలి. ఓకే. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ నాకు దేంట్లోకి రావాలా? దీంట్లోకి రావాలా. ఓకే. నా రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్. సో, ఇక్కడ ఏయైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఇక్కడికి యాక్సెస్ చేసుకోవాలా. యాక్సెస్ చేసుకోవాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి అనంటే ఇంపోర్ట్. ఓకే. ఇంపోర్ట్ కీవర్డ్. ఇంపోర్ట్ కీవర్డ్ తర్వాత ఏం చేయాలి అనంటే ఇక్కడ ఏదైతే పేరు రాసామో మాడ్యూల్‌కి ఒక పేరు రాసాము. ఆ పేరు ఇక్కడ రాయాలన్నమాట. ఓకే. ఆ పేరనేది ఇక్కడ రాయాలి. ఓకే. ఒక్కసారి సో, ఇది రాసాను. సో, ఇది మాడ్యూల్.py అనే దాంట్లో సో, ఇదంతా తీసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నా? సో, అక్కడ మాడ్యూల్ ఉంది కదండీ! ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే. మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నా.
ఓకే. మాడ్యూల్‌లో నాకేం గావాలి? ఒక్క నిమిషం. మాడ్యూల్‌లో ఏమేమున్నాయి? ఒకసారి చూడండి. మాడ్యూల్‌లో ఏమున్నాయి? ఎక్స్. తర్వాత ఏముంది? సో, రామ్ అనేది ఉంది. సో, ఒక్కసారి చూడండి. మాడ్యూల్‌లో ఏముంది? ఎక్స్ ఉంది. సో, నేను ఎక్స్‌ని ప్రింట్ చేయాలి అనంటే నాకు కావాల్సింది ఏంటి అనంటే ప్రింట్ ఓకే. ప్రింట్ తర్వాత సో, ఎప్పుడైతే నేను అది కాల్ చేయాలి అని అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎక్స్ అని పెట్టాను. తర్వాత ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సారీ. ఓకే. ఇక్కడేం చేశానంటే అదేంటి రామ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి వస్తుందో రాదో ఒకసారి చూడండి. ఓకే. ఏం చేశాను ఇక్కడ చూడండి. మాడ్యూల్‌లో ఏం చేశానంటే రామ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను. ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే. ఇక్కడ టెస్ట్ దాంట్లో ఏం కావాలా? ఆ రామ్ అనేది ఇక్కడికి రావాలా? సో, తర్వాత ఏం కావాలా? ఏదైతే ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ ఔట్ కావాలి అని నా రిక్వైర్మెంట్. ఒక్కసారి మాడ్యూల్ అనేది క్రియేట్ చేశాను. సో, ఇంపోర్ట్ మాడ్యూల్ ఏదైతే పేరుందో ఆ పేరనేది ఇక్కడ రాసుకున్నాను. ఒకసారి వస్తదో రాదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఒక్కసారి చెక్ చేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. సో, ఒక్కసారి దీంట్లోకి వెళ్ళాను. ఒకసారి చూడండి. టెస్ట్.py ఏమన్నా వచ్చిందా? సో, ఏమని తిడుతుందనంటే, సో, రామ్ అనేది నువ్వు డిక్లేర్ చేయలేదు. వేర్ ఈజ్ ఇట్ రామ్? అంటే ఆహ్, నేను ఫైండ్ చేయలేకున్నాను అని చెప్తుంది. సో, రామ్ అనేది రాసుకున్నాను. కానీ ఈ మాడ్యూల్ నుంచి నాకు ఇక్కడికి రావాలా? రావాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఈ మాడ్యూల్ ఆల్రెడీ ఇక్కడ రాసుకోవాలా. ఓకే. మాడ్యూల్‌తో కాల్ చేయాలా. ఓకే. మాడ్యూల్ డాట్ రామ్ ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్. ఎప్పుడైతే నేను ఇక్కడ మాడ్యూల్ అనే పేరుతో ఇక్కడ కాల్ చేశానో అప్పుడేమవుతుంది? సో, ఈ మాడ్యూల్‌లో ఏయైతే ఉన్నాయో యాక్సెస్ పర్మిషన్ నాకిచ్చాయి. ఓకే. ఇక్కడ రామ్ అనే మెథడ్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇదనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కసారి రన్ చేయండి. సో, వచ్చిందా? హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఇంకొకసారి రన్ చేస్తాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్ థిస్ ఈస్ మాడ్యూల్ క్లాస్. హాయ్ ఫ్రెండ్స్ థిస్ ఈస్ మాడ్యూల్ క్లాస్. ఎక్స్‌లో ఏముంది? సో, 888 అని ఉంది. సో, ఎప్పుడైతే నేను ఇలా చేశానో, సో, మాడ్యూల్‌తో కాల్ చేశానో అప్పుడొచ్చేసింది. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? సో, ఒక్కసారి చూడండి. ఓకే. ఇది మాడ్యూల్ అనే క్లాసు మాడ్యూల్ అనే ఫైల్ అనమాట. సో, ఇదే ఫైల్ అనంటే సో, test.py ఓకే. test.py సో, ఇక్కడ నేను ఏదైతే ఆహ్, రాశానో, ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇక్కడికి రావాలి అనంటే నేనేం జేయాలి అనంటే, సో, ఇక్కడికి యాక్సెస్ చేసుకోవాలి. సో, యాక్సెస్ చేసుకోవాలి అంటే విత్ యూజింగ్ ఆఫ్ ఏ కీవర్డ్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి. దాని పక్కన ఏం రాసుకోవాలంటే ఈ పేరుతో, ఏ పేరుతో అయితే మనం మాడ్యూల్ సేవ్ చేసామో ఆ పేరనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? సో, రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏవైతే దీంట్లో ఉన్నటియి నేను యాక్సెప్ట్ చేసుకోవాలి అనంటే ఇక్కడుండే ఏయైతే మెథడ్స్ లేకుంటే ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్స్ ఏయైతే నేను కాల్ చేసుకోవాలంటే విత్ యూజింగ్ ఆఫ్ మాడ్యూల్ నేమ్‌తో మాత్రమే నేను కాల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మాడ్యూల్ నేమ్‌తో మాత్రమే కాల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేం చేశాను, సో, మాడ్యూల్ నేమ్‌తో ఇంత పెద్ద మాడ్యూల్ నేను సేవ్ చేశాను. సార్ నాకు ఇట్లా 2 లైన్స్ ఉంది కాబట్టి సో, మాడ్యూల్ అని ఇక్కడ డిక్లేర్ చేశాను. సపోజ్ నాకు 1000 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందననుకోండి. ఓకే. 1000 లైన్స్ ఆఫ్ కోడ్‌కి నేను అక్కడ ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ నుంచి నేను ఇక్కడికి తెచ్చుకోవాలి అని అనుకోండి. ఓకే. ప్రతి నా రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఇక్కడుండే ఏదైతే మాడ్యూల్ ఉందో, ఆ మాడ్యూల్‌లోంచి నేను ఇక్కడికి యాక్సెస్ చేసుకోవాల. ఇవి రామ్ అనేది, ఎక్స్ అనే వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవాల. అలాంటప్పుడు ఏం చేయాలా? ప్రతి దానికి ఏం చేయాలా?
సో మాడ్యూల్తో ఇక్కడ పేరు పెట్టి సో దాన్ని యాక్సెస్ చేసుకునే దానికి పర్మిషన్ ఉంది. మాడ్యూల్ మళ్ళీ యాక్సెస్ చేసుకునే దానికి పర్మిషన్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ సో ఇలా ప్రతిదానికి నేను ఇంత పెద్దది రాయాలి. సో కష్టం కదా! సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే యాజ్ ఓకే. ఏ అనివ్వండి. ఓకే. యాజ్ ఏ అంటే ఏంటి అనంటే ఈ మాడ్యూల్‌కి ఒక పేరు పెట్టాము. అంటే నిక్ నేమ్. నిక్ నేమ్ ఏం పెట్టాము అనంటే ఏ అని పెట్టాము. ఓకే. ఈ మాడ్యూల్ మొత్తాన్ని ఏమని పిలవచ్చు అనంటే ఇప్పుడు ఏ అని పిలవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ నేమ్ సో వి కెన్ కాల్ యాజ్ ఏ. ఓకే. ఇక్కడ ఏం చేసామంటే ఏతో కాల్ చేస్తున్నాం. చూడండి ఏ. ఇక్కడ దీని మొత్తాన్ని బదులు ఏం చేసాము ఏతో కాల్ చేసాం. ఓకే. ఒక్కసారి చూద్దాం. రన్ అవుతుందా? రన్ కాదా? హ్మ్. చూడండి వచ్చేసింది. ఓకే. నేను ఏతో కాల్ చేసినా గాని ఏమైంది? వచ్చేసింది. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇంపోర్ట్ మాడ్యూల్‌తో ఇలా కాల్ చేస్తే ప్రతి దానికి ఏం పెట్టాలంటే సో ఈ మాడ్యూల్ నుంచి ప్రతి క్లాస్ గాని, ప్రతి వేరియబుల్ గాని నేను యాక్సెస్ చేసుకోవాలి అనంటే మస్ట్ వి డిక్లేర్ యాస్ ఏ బిఫోర్ ప్రిఫిక్స్ తో స్టార్ట్ చేయాల. దేనితో స్టార్ట్ చేయాలి? ఈ మాడ్యూల్ నేమ్‌తో స్టార్ట్ చేయాలన్నమాట. సో అలా కాకుండా సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మాడ్యూల్ సో దీనికి ఒక నిక్ నేమ్ ఇస్తున్నా. ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నా. ఆ నేమ్ ఏంటి అనంటే ఏ. ఏ అని ఇస్తున్నా. సో ఈ నేమ్‌తో ఇక్కడ కాల్ చేసుకోవచ్చండి. ఓకే. అర్థమైందా? సో అర్థమైంది అనుకుంటున్నా. ఇంగా ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లోకి వెళ్దాము. చూడండి ఇక్కడ నేనేం చేశాను అనంటే రమణ అనే మాడ్యూల్ క్రియేట్ చేశాను. ఓకే. రమణ అనే మాడ్యూల్ క్రియేట్ చేశాను. ఈ రమణ మాడ్యూల్‌లో ఏం చేశాను అనంటే చూడండి M1 అనే మెథడ్ పెట్టాను. దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేశాను. ఓకే. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేశాను. సో ఆర్గ్యుమెంట్ లోపల ఏం రాశానంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ఇది నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే పేరు ఇక్కడ ఇచ్చామో ఆ ఫార్మాట్ ఏ ఫార్మాట్‌లో ఇచ్చామో ఆ ఫార్మాట్ ఇక్కడికొచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ అంకాలయ అని ఇస్తే అంకాలయ అనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికొచ్చేస్తుందండి. సో ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరు ఎక్కడికి రావాలని చెప్తున్నామంటే ఇక్కడికి రావాలని చెప్తున్నాం. సో ఓకేనా? సో ఇక్కడ కూడా ఇక్కడ M2 మాడ్యూల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ M2 మాడ్యూల్‌లో ఏదైతే మీరు పేరిస్తారో ఆ పేరు అనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తుంది. ఇక్కడ నుంచి ఈ ఫార్మాట్ ద్వారా ఎక్కడికి పోతుందంటే ఇక్కడికి పోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ కాల్ చేసుకుంటున్నా. ఒక్కసారి చూడండి. M2 అనేది కాల్ చేశాను. ఇక్కడ ఏం చేశానంటే ఓకే. రమేష్ అని ఇచ్చాను. ఓకే. రమేష్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ రమణ అనే ఏదైతే ఫైల్ ఏదైతే మాడ్యూల్ ఉందో ఈ మాడ్యూల్ అనేది నేను కాల్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమైతుంది? ఈ రమేష్ అనేది యాడికి వెళ్తుంది అనంటే ఇక్కడికి వెళ్తుంది. మ్యూట్‌లో పెట్టుకోండి. సో ఈ రమేష్ అనేది ఎక్కడికి పోతుంది? ఈ పేరు అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే రమేష్ గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ సిల్క్ సునీత అండ్ జయమాల్య అని అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి. మేడం మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే. ఓకే. సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేశాను? రమణ గదా! ఓకే. రమణ ఓకే. డాట్ పై ఓకే. చూడండి రమేష్ గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ సిల్క్ సునీత అండ్ జయమాలిని వచ్చేసింది. ఓకే. ఇది నేనేం చేయాలంటే ఇక్కడ నాకు కావద్దు. నాకిక్కడ అవసరం లేదు. నాకిక్కడ ఎలాంటిది అవసరం లేదు. ఇదే రమణ పీవై అనేది నేనేం చేయాలి అని అనుకుంటున్నానంటే, నేను వేరే ఫైల్‌లో యాక్సెస్ చేసుకోవాలి. ఓకే. రమణ అనే ఫైల్ నుంచి నేను ఇంకొక ఫైల్‌లోకి యాక్సెస్ చేసుకోవాలి అనంటే చూడండి. ఓకే. పైథాన్ అనేది తెచ్చుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టుకుందాం. ఏం పేరు పెట్టుకుందాం అంటే సేవ్ యాజ్ డీకోలన్‌లోనే పైథాన్ అనే ఫోల్డర్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రమేష్ అనుకో. ఓకే. రమేష్ అనే పేరుతో నేను కాల్ చేస్తున్నాను. ఓకే. రమేష్ డాట్ పీవై. ఓకే. రమేష్ డాట్ పీవై.
సో, ఇప్పుడు నేనేంటి రమణ అనే ఏదైతే ఉందో అక్కడి నుండి ఇక్కడికి నేను యాక్సెస్ జేసుకోవాలి. అక్కడ నేను ఎలాంటి పేరు ఇవ్వలేదు. ఒకసారి చూడండి. ఏది రమేష్ ఒక్క నిమిషం. ఓకే. రమేష్. రమణ యాహ్! రమణ. ఇక్కడ నేను ఎలాంటి పేరు ఇవ్వలేదు. ఆ పేరు ఎక్కడ ఇవ్వాలని అనుకుంటున్నానంటే ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఓకే. ఇన్‌పుట్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఎంటర్ నేమ్ ఓకే. నేమ్ అని ఇచ్చాను. ఓకే. ఇచ్చాను. సో, దీనివల్ల ఏమవుతుందంటే నేను నేమ్ ఎంటర్ చేస్తే అదేం కావాలా? సో, ఏదైతే మెథడ్ ఉందో ఏ మెథడు? M1 మెథడ్ అనుకోండి. M1 మెథడ్‌లోకి ఈ నేమ్ అనే వేరియబుల్ అనేది అక్కడ కాల్ కావాలి. సో, కాల్ కావాలి అనంటే ఇప్పుడు రమేష్ అనే ఫోల్డర్‌లోంచి సారీ రమేష్ రమణ అనే మాడ్యూల్‌లోంచి నాకిక్కడికి రావాలి అనంటే నేను బిఫోర్ దీనికన్నా ముందు ఏం డిక్లేర్ చేయాలా? సో, ఇంపోర్ట్ అనే కీవర్డ్‌తో నేను ఇక్కడికి ఇక్కడ రమణ అనే దాంట్లోంచి నేను ఇక్కడికి రమేష్ అనే దాంట్లోకి తెచ్చుకోవాలన్నమాట. సో, ఆ తెచ్చుకోవడం ఎలా ఎలా తెచ్చుకోవాలా? సో, చూడండి ఇంపోర్ట్, ఇంపోర్ట్, ఇంపోర్ట్ చేసుకున్నా. ఏది రమణ అదే కదా! రమణ, రమణ దాంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ప్రతిసారి ఏం చేయాలని అంటే ఇక్కడ సో, ఓకే. ఇక్కడ ఏం చేయాలి అనంటే అక్కడ ఉండేది ఏదైతే యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలా? రమణ డాట్ రమణ డాట్ ఇది పెట్టాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఏదైతే M1 ఉందో ఆ M1 అనేది ఏమవుతుందనంటే సో, రమేష్ దాంట్లోకి వచ్చేస్తుందన్నమాట. రమణ అనే ఆహ్, మాడ్యూల్‌లోంచి M1 అనే మెథడు ఇక్కడ కాల్ అవుతుంది. ఆర్ ఏ ఏమి నేమ్ పాస్ చేస్తున్నామంటే యువర్ రిక్వైర్‌మెంట్. సో, ఇక్కడ మీ ఇష్టం. మీరు ఏ పేరైనా పెట్టండి. ఆ పేరనేది ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వెళ్లి ఇక్కడ్లోంచి ఎక్కడికి వెళ్తుంది? రమణ అనే ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్‌లోకి వెళ్లి అక్కడ M1 అనే మెథడ్ ఉంది. ఆ M1 మెథడ్‌లో సమ్ ప్రింట్ స్టేట్‌మెంట్ ఉంది. ఆ ప్రింట్ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను చేశాను. సేవ్ చేశాను. ఒక్కసారి రమేష్ అనే ఫైల్ అనేది ఒక్కసారి రన్ చేద్దాం. ఓకే. రమేష్ అనే ఫైల్ అనేది ఒక్కసారి రన్ చేద్దాం. ఓకే. ర రమేష్. ఓకే. ఎంటర్ ఎ నేమ్ అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇక్కడ పివి రమణ అని ఇస్తున్నాను. ఓకే. రమేష్ అనే ఫైల్‌లో పివి రమణ అని ఇచ్చాను. ఓకే. పివి రమణ గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ బీట్స్ ఆర్ నాకౌట్ అండ్ కింగ్‌ఫిషర్. సో, మా వానికి ఇష్టం లేదు. అయినా గాని ఏమి ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ ఓన్లీ M1 మెథడే కాల్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M2 మెథడ్ కాల్ చేశాననుకోండి. అప్పుడు ఏమవుతుంది? సో, M2లోకి వెళ్లి రమణ అనే మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్‌లోకి M2 అనే మెథడ్‌లోకి వెళ్లి ఈ నేమ్ అనే ప్లేస్‌లో నేను ఇచ్చింది ఏదైతే ఉందో అది నాకు ప్రింట్ అయ్యి చూపిస్తుంది. ఒక్కసారి. సో, ఎంటర్ ఎ నేమ్ అడిగింది. ఇప్పుడేమిస్తున్నానంటే ఓకే. ఇచ్చాను. ఇక్కడేమనుంది? 'టీవీ రమణ గుడ్ మార్నింగ్. సో, యువర్ ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ సుస్మిత అండ్ జయమాలిని.' వచ్చేసిందా? రాలేదా? సో, వచ్చేసింది. దీంట్లో నేను ఏదైతే పెట్టానో నా పేరనేది వచ్చేసింది. ఓకేనా? సో, ఇంతవరకు ఏం చెప్పుకున్నాము అనంటే, ఒక మాడ్యూల్‌లోంచి నేను ఎలా యాక్సెస్ చేసుకోవాలా? ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ రమణ ప్లేస్‌లో ఇక్కడ రమణ జాయింట్‌లు ప్రతిసారి రమణ, రమణ అని కాకుండా సో, రమణకి ఒక షార్ట్‌కట్ పేరివ్వండి. ఓకే. రమణ అనే మాడ్యూల్‌కి ఒక షార్ట్‌కట్ పేరు. ఓకే. అది ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చుకోండి. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు దుల్లా కాబట్టి సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రమణ అనే పేరుకి బదులుగా నేను ఏమి యూజ్ చేస్తున్నానంటే దోల్లా అని యూజ్ చేస్తున్నాను. ఓకే. దీనికి మీనింగ్. ఓకే. ఇక్కడ దోల్లా అని ఇవ్వండి. ఆటోమేటిక్‌గా వర్క్ అవుతుంది. ఓకే. చూడండి రమేష్ అనే ఫోల్డర్‌లో ఓకే. వర్క్ అవుతుంది. నో ప్రాబ్లమ్.
ఓకే. రమణ గుడ్ మార్నింగ్. యువర్ ఫేవరెట్ హీరోయిన్స్ జయమాలి వచ్చేసింది. సో, ఇక్కడ ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకేమన్నా అర్థం కాకపోతే అడగండి. సో, ఐ విల్ క్లారిఫై. సో, ఓకే. థాంక్ యూ.